ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2nd పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, కృత్తికా నక్షత్రం వచ్చేసి 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వస్తుంది. మీకు 2వ ఇంట్లో జూపిటర్ ఉన్నాడు, అంటే ఈయన మీ అష్టమాధిపతి, లాభాధిపతి. పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మీ యొక్క చేదోడు వాదోడుతోటి వాళ్ళు కూడా హెల్తీగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు కూడాను కొంచెం చాలా వరకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి 10th హౌస్లో రాహు ఉన్నాడు. రాహు మీకు పంచమాధిపతి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం నెగటివ్ పాయింట్స్ ఇవ్వటం, మీకు కూడాను ఇతను 5వ ఇంటాధిపతి ఈ యొక్క ఉద్యోగ స్థానంలోకి రావడం, ఇది కొంచెం మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ప్రయాణాలు అయితే ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు కేతువు వచ్చేసి మీకు 4థంలో ఉన్నారు. శుక్రుడు చక్కగా 4వ ఇంట్లో గోచారంలో ఇస్తాడు. చక్కని ఉద్యోగం దొరుకుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది. చక్కగా మంచి పరిమళమైనటువంటి అంటే ఆ యొక్క వాతావరణం ఉంటుంది మీ ఇంట్లో. మీరు చక్కగా అలంకరించుకోవటానికి మొక్కలు పూరితమైనటువంటి పుష్పాలతోటి, అలాగే దేవుణ్ణి ఆరాధించుకోవడం. కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి దైవారాధనలో పుష్పాలంకరణ విశేషంగా చేస్తారు, మీరు కూడా ధరిస్తారు. అలాగే శుక్రునికి కావాల్సిన ఏంటి మనం డాప్సరిగా కనిపించడానికి, అంటే మనకు ఒక ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు, అలంకరణ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా మీరు పర్చేస్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. పూజలే అందమే ఆహారమే అన్నట్టుగా చక్కగా మీరు అన్నిటిల్లోనూ ఎంజాయ్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి రవి బుధులు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు. 4థాధిపతి, పంచమాధిపతి, అలాగే ద్వితీయాధిపతి బుధుడు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి తీసుకున్నట్లయితే 5th హౌస్లో మీకు రవి బుధులు పెద్దగా యోగించరు, కాకపోతే బుధుడు యోగిస్తాడు. మీకు 2వ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు, కష్టే ఫలి ఉంటుంది, ఆదాయం అన్నీ ఉంటాయి. అలాగే బుధుడు కూడా తన స్వక్షేత్రంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మీకు రవి కొంత నెగటివిటీ ఇవ్వడానికి, అంటే నెగటివ్ మీన్స్ తల్లి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. మీకు కూడా కొంచెం ఆస్మా కావచ్చు, సైనస్ ప్రాబ్లమ్స్ కావచ్చు వృషభ రాశికి వారికి, ఇవి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకు మించి వేరే ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వారికి మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు 6లో ఉన్నాడు. దీని మూలకంగా జీవిత భాగస్వామి సపోర్ట్ బాగుంటుంది. ఇక్కడైనా కుజుడు మీకు సప్తమంలో ఉండి మీకు 6వ ఇంట్లో ఉండి మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, తన స్వక్షేత్రాన్ని తాను చూసుకుంటున్నాడు కాబట్టి నెగటివ్ పాయింట్స్ అన్నీ కూడా కొట్టేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.